లో స్పర్మ్ కౌంట్ అనేది ఈ మధ్య చాలా కామన్ అయిపోయిందండి. కారణాలు అంటే చాలా ఉంటాయి. ఇంతకుముందు ఒక 20 ఇయర్స్ బ్యాక్ మేము ప్రాక్టీస్ మొదలుపెట్టినప్పుడు 45 మిలియన్ అనేది చాలా ఆహ్, రొటీన్‌గా చూసేవాళ్ళము. అది అప్పుడు నార్మల్ అనేవాళ్ళు. ఇప్పుడుకొస్తే డబ్ల్యూహెచ్ఓ వాళ్ళు దాన్ని తీసుకొచ్చి 15 మిలియన్‌కే తీసుకొచ్చేసారు. అంటే ఇన్ జనరల్‌గా కూడా ఈ స్పర్మ్ కౌంట్ అనేది మగవాళ్ళలో ప్రపంచం మొత్తం మీద తగ్గిపోతోంది. దీనికి చాలా కారణాలున్నాయి. ఆహ్, మెయిన్‌గా కొన్ని కారణాలేంటంటే మన ఎన్విరాన్మెంట్‌లో వచ్చేసిన మార్పులు, మనకి పొల్యూషన్ ఎక్కువైపోవడము, తర్వాత మనం తీసుకునే ఆహారంలో మార్పులు, చెడు అలవాట్లు, స్మోకింగ్ గానీ, ఆల్కహాల్ గానీ, డ్రగ్స్ గానీ ఇవన్నీ ఎక్కువైపోవటము. ఈట్లన్నిటి వలన ఈ కారణాలన్నిటి వలన గూడా కౌంట్స్ తగ్గిపోతున్నాయి. కొన్ని మగవారిలో మేజర్‌గా అనటామికల్‌గా ఉండే ప్రాబ్లమ్ ఒక్కటేంటంటే వారికోసిల్ అని ఉంటుంది. ఈ వారికోసిల్ అంటే ఏంటంటే బీర్జానికి నుంచి రక్తాన్ని పైకి తీసుకువెళ్ళే వెయిన్స్ ఉంటాయి. దాంట్లో వీక్‌నెస్ వలన ఈ ఈ రక్తనాళాలు సరిగ్గా పనిచేయక ఈ రక్తము బీర్జాల చుట్టూ చేరుకొని వాటిల్ని సరిగ్గా పనిచేయనివ్వదు. ఇట్లాంటిది వారికోసిల్ ఉంటే దానికి ఒక సర్జరీ చేసి దాని వారికోసిల్‌ని కరెక్షన్ చేయటం వలన మళ్ళీ స్పర్మ్ కౌంట్ అనేది నార్మల్ అవుతుంది. బట్ ఎక్కువగా ఏంటంటే మన డయట్, మనం వెజిటబుల్స్, ఫ్రూట్స్ తక్కువ తినడము, మంచి హ్యాబిట్స్ మర్చిపోవడము, చెడు అలవాట్లు నేర్చుకోవటం, వీటిలన్నిటి వలన కూడా మనకి స్పర్మ్ కౌంట్ తగ్గిపోతూ ఉంది.